హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈరోజు మన నర్సరీలో అవైలబుల్గా ఉన్న కొన్ని రకాల హైబ్రిడ్ ఫ్రూట్ వెరైటీస్ని చూపిస్తున్నానండి. ఇవి చూస్తూ ఫ్రూట్ వెరైటీస్ని పెంచేటప్పుడు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనం ఏ ప్లాంట్ని పెంచుకోవాలన్నా ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది సాయిల్, వాటర్, సన్లైట్ అండ్ న్యూట్రియంట్స్. ముందుగా మంచి గార్డెన్ సాయిల్ని తీసుకొని అందులో వర్మి కంపోస్ట్, కౌడంగ్, కోకోపీట్, వేపపిండితో కలిపిన మిశ్రమం వెల్ డ్రైన్డ్ పాటింగ్ మిక్స్గా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమేనండి. నీరు ఎక్కువ అవడం వల్ల మొక్క ఎదకపోవచ్చు, లేకపోతే రూట్స్ కుళ్ళిపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉందండి. అలా అని నీరు తక్కువ అవడం వల్ల ఆకులు రాలిపోవడం, పూత రాలిపోవడం వంటివి జరుగుతాయి. దీనికోసం మట్టిలో సరిపడినంత మాయిశ్చర్ ఉండేలాగా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సన్లైట్ వీటికి పుష్కలంగా అవసరం అండి. ప్లాంట్కి బ్రాంచెస్ ఎక్కువ రావాలన్నా, ఫ్రూట్ సైజ్ పెరగాలి అన్నా ఎండ పుష్కలంగా ఉండాలండి. నెక్స్ట్ మొక్కకి సరైన దూరం ఉండేలాగా చూసుకోవాలండి. మనకి అధిక దిగుబడి రావాలి అని అంటే కనుక ప్రూనింగ్ చాలా అవసరం. ఫర్టిలైజర్స్ టెర్రస్ గార్డెనింగ్లో పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్, బనానా పీల్ పౌడర్, ఎక్షల్ పౌడర్, ఇలా మనకి ఏది వీలుగా ఉంటే అది 20 డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలి. ఫ్రూట్ సైజ్ పెరగాలన్నా హ్యాండ్ పాలినేషన్ కూడా చేయాలండి. ఇలా చేయడం వల్ల హెల్దీ ఫ్రూట్స్ని మనం ఎంజాయ్ చేయవచ్చు. వీటికి అఫిడ్స్, మైట్స్, ఫంగస్ల వల్ల ఆకులు, కొమ్మలు పాడయ్యి మొక్క ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. దీనికి నీమ్ ఆయిల్ కానీ, బయోపెస్టిసైడ్స్ కానీ ఎండగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తూ ఉంటే వీటిని కంట్రోల్ చేయొచ్చు. వీటిని మనం పాట్లోనే పెంచుకోవచ్చు, నేలపై కూడాను పెంచుకోవచ్చండి. మీకు ఏ మొక్కల్లో ఎక్కువగా సమస్య వస్తుందో కమెంట్లో తెలియచేయండి. దానికి ప్రత్యేక పరిష్కారాలు కూడా చెప్తాను. మీకు ఎవరికైనా ఇలాంటి నాణ్యమైన న్యూ వెరైటీ హైబ్రిడ్ ప్లాంట్స్ కావాలి అంటే మన గణపతి నర్సరీ గార్డెన్స్ని విజిట్ చేయండి. ఒకవేళ అలా వీలవకపోతే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇలా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న ప్లాంట్స్ అన్నీ 1 డేలో మీకు డెలివరీ అవుతాయండి. ఇవే కాదండి, ఇలాంటి గ్రాఫ్టెడ్ వెరైటీస్ మరెన్నో మన గణపతి నర్సరీ గార్డెన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా అవసరమైతే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.